హలో అండి. అందరికీ హాయ్. విన్నారా? మార్నింగ్ అయితే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మార్నింగ్ లేవగానే ఆ కోకిల సౌండ్‌కి మనసు చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. మార్నింగ్ మార్నింగ్ చాలా బావుంటుంది కదా! సమ్మర్‌లో అయితే. ముందుగా అయితే నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకైతే చూసేయండి. మంచిగా బావుంటుంది. ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేసేసాను ఈరోజైతే. మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తినే టిఫిన్ అంటే ఇడ్లీయే బ్రేక్‌ఫాస్ట్‌లోకి. మా బాబుకి చాలా ఇష్టము ఇడ్లీ. అందుకనేసి కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాను. వీక్లీ 2, 3 టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసుకొని స్నాక్స్ బాక్స్‌లో నిన్న చేసిన బూందీ అయితే పెట్టేసుకుంటున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇక్కడ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. లంచ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి లంచ్ అయితే తర్వాత ప్రిపేర్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే స్నాక్స్ బాక్స్‌లో స్నాక్స్ పెట్టేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ తినిపించేసి పంపిస్తాను స్కూల్‌కైతే. ఇంకా ఈరోజైతే మనము ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసిందంటే చాలు హడావిడిగా ఫస్ట్ అయితే మనము ఇంట్లో సరుకుల్ని చూసుకోకుండా ఏది పడితే అది కొనేసుకొని తెచ్చేసుకుంటాము. అట్లా ఇంట్లో ఉన్న సరుకులైతే పాడైపోతూ ఉంటాయి. ఫస్ట్ మనము ఇంట్లో ఏమేమి ఉన్నావో అవైతే చెక్ చేసేసుకోవాలి. నేనైతే ఈ వ్లాగ్‌లో అవిటిని కూడా సర్దుకొని పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే ఈరోజు కర్రీస్ అయితే ఏం ప్రిపేర్ చేయాలని అనిపిస్తలేదు. అంటే ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అయితే ఏదైనా చేయాలనేసి అనుకుంటున్నాను. అందుకే ఇంట్లో కూడా వెజిటబుల్స్ అయితే ఎక్కువగా ఏం లేవు. అందుకనేసి క్యారెట్ ఇంకా టమాటాలు మాత్రమే ఉన్నాయి. టమాటా కర్రీ అయితే చాలా బోరింగ్‌గా అనిపిస్తుందనేసి సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ రైస్ నేను కూడా చేయడము ఫస్ట్ టైమే. ఇక్కడైతే 2 గ్లాసుల వరకు బియ్యం తీసేసుకొని 1 గ్లాస్ వరకు కందిపప్పుని వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పటికి చేసుకోవడానికైతే ఈ రెసిపీ బాగానే ఉంటుంది. చల్లారిన తర్వాత అంత తినాలనిపించదు. వేడి వేడి మీద తినడమే బెటరు. చల్లారిన తర్వాతనైతే అస్సలు తినాలనిపించదు. ఇక్కడైతే క్యారెట్ ముక్కలనైతే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు ఇంకా బీన్స్ అవి కూడా వేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు, బీన్స్, ఆలు కూడా వేసేసుకోవచ్చు. సాంబార్ రైస్‌లో సొరకాయ ముక్కలు ఉంటే కూడా అది కూడా వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవే ఉన్నాయి. వీటినైతే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆలు ఇంకా క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. వీడియోస్ అయితే రెగ్యులర్‌గానే పెట్టేస్తున్నాను కానీ వ్యూస్ అయితే పెరగడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే కొంచెము ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే 2 మినిట్స్ మాత్రమే చూసేస్తున్నారు. కొంచెం మీరు లాస్ట్ వరకి చూసేసి సపోర్ట్ చేస్తే నేను చేసిన దానికైతే ఏమైనా యూస్‌ఫుల్‌గా ఉంటుందనేసి అందుకనేసే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకి చూసేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండప్పా. ఇక్కడైతే స్టవ్ మీద కుక్కర్‌నైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవిటిని కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. కొంచెము పసుపు, ఇందులోనే ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇదన్నీ వేసేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము రైస్ ఇంకా పప్పుని నానబెట్టేసుకున్నాం కదా! అదైతే ఇందులో వేసేసుకొని తగినన్ని వాటర్‌ని వేసేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. నేనైతే 3 గ్లాసుల పప్పు, బియ్యంకైతే మొత్తం కలిపి ఒక 7, 8 గ్లాసెస్ అయితే వేసేసాను. మంచిగా మెత్తగా ఉడికిపోయిందన్నట్టు ఫాస్ట్‌గా. ఒక 2 విజిల్స్, 3 విజిల్స్ అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం మనము ఎక్కువగా
కూరగాయలు లేనప్పుడు, లేకపోతే ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళాల్సి ఉన్నప్పుడు, వంట చేయడానికి టైం ఎక్కువ లేనప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా బానే ఉంటుంది. కానీ చల్లారిన తర్వాతనైతే అస్సలు తినలేము. అంత టేస్టీగా ఉండదు. ఇంకా నేనైతే గ్రాసరీస్ అయితే ఏ విధంగా తెచ్చుకోవాలో ఇప్పుడైతే మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇంట్లోకి కావాల్సిన సరుకులనైతే తెచ్చుకోవడానికి. సో, మనమైతే ఫస్ట్ ఇంట్లో ఏమున్నావో లేవో ఫస్ట్ అయితే వాటిని చెక్ చేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నవి వాటిని తెచ్చుకోకుండా ఉండడం బెటరు. అప్పుడైతేనే గ్రాసరీస్ అనేవి పాడవకుండా ఉంటాయి. పురుగులు పట్టకుండా ఉంటాయి. తెచ్చిన వెంటనే మనము ఫస్ట్ ఏమైనా పురుగు పట్టేవి ఉంటే తొందరగా వాటినైతే ఒక 1 ఆర్ 2 డేస్ అయినా ఎండలో పెట్టేసుకుంటే అప్పుడు మనకు పాడవకుండా ఉంటాయి. ఇంకా మనము ఎప్పుడైనా ఏవి తక్కువగా ఉన్నావో వాటిలో మనము తెచ్చుకోవడము బెటరు. డీమార్ట్‌లో ఆర్ మెట్రో ఎక్కడ తక్కువ ఉంటాయో అందులోకెళ్ళి ఒకసారి చెక్ చేసేసుకొని తెచ్చుకోవడం బెటరు. నాకైతే డీమార్ట్ అయితే బెటర్‌గా అనిపిస్తాయి. మనము ప్యాకింగ్ ఉన్న వాటి కంటే మనము విడిగా తెచ్చుకోవడం అయితే చాలా బెటర్ అని అనిపిస్తుంది. ప్యాకింగ్ ఉన్న వాటికైతే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా. అదే మనము విడిగా ఉన్న వాటిని మనకు కావాల్సిన క్వాంటిటీలో తెచ్చేసుకోవడము బెటర్ అని నేను చెప్పేస్తాను. ఇంకా మనము ఆన్లైన్ యాప్లో సేల్ చేయడం కంటే డైరెక్ట్ మనం వెళ్ళి తెచ్చుకోవడం కూడా బెటరే. ఇంకా కిరాణా స్టోర్లో కూడా మనము తెచ్చుకోవడం బెటరే. కొన్ని షాప్లో మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే మనకి వాళ్ళు తక్కువ రేట్స్కి ఇస్తూ ఉంటారు కదా. అట్లా తెచ్చుకున్నా కూడా బెటర్గానే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఫస్ట్ మేమైతే లాస్ట్ మంత్ మధ్యలో ఉన్నప్పుడైతే గ్రాసరీస్ అయితే తెచ్చేసుకున్నాము. అవైతే బాక్స్లో కొన్ని పోసేవి ఉన్నాయి. వాటినైతే పోసేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటిని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఫస్ట్ వాటిని వాడేసుకున్న తర్వాత మిగతా వాటినైతే ఓపెన్ చేయవచ్చు. అట్లా అని కాకుండా కవర్లో ఉన్నవి అట్లనే పెట్టేస్తే పురుగు పట్టేసిపోతాయి. అందుకనేసి ఫస్ట్ అయితే బాక్స్లో ఫిల్ చేసేసుకోవాల్సినవి చేసేసుకొని మిగతావైతే నేను ఒక బాక్స్లో పెట్టేసుకొని వాటినైతే ఫస్ట్ యూస్ చేసేసుకుంటాను. కొన్ని ఐటమ్స్ అయితే బాక్స్లో కంటే కవర్లో ఉండడమే బెటరు. ఎందుకంటే కొన్ని కవర్లో ఉంటే పురుగు పట్టవు. అవేంటంటే మనము తెచ్చుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి కవర్లో ఉంటే మంచిగా ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటాయి. అదే మనం బాక్స్లో వేసేసుకున్నాం అనుకోండి తొందరగా పురుగు పట్టేస్తాయి. అట్లా నాకు చాలాసార్లు జరిగింది. అందుకే నేను కొంచెం మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి చెప్పేస్తున్నాను. బాస్మతి రైస్ ఇంకా ఏదైనా పప్పు కవర్లో ఉండడమే బెటరు. వాటిని మనం బాక్స్లో ఫిల్ చేసేస్తే తొందరగా పాడైపోతాయి. ఇక్కడైతే అన్నీ సర్దుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇవి సర్దుకున్న తర్వాతనైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి ఇచ్చేస్తాను. ఇక్కడైతే మిగిలినవన్నీ అయితే ఇట్లాంటి ఒక బాక్స్ ఉంటే అందులో అయితే పెట్టేస్తున్నాను. ఇవైతే 1 ఆర్ 2 డేస్ వాడేసుకుంటే అయిపోతాయి అన్నట్టు. అట్లా అనేసి వీటినైతే ఒక ఇలాంటి బాక్స్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మొన్న గ్రైండ్ చేసి పెట్టేసుకున్న మక్క గారెల పిండి అయితే ఇంకా కాస్త ఉంది. అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే తీసేసుకొని ఈవినింగ్ స్నాక్గా అయితే చేసేసి ఇచ్చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తింటే కొంచెం వాళ్ళకు కూడా యాక్టివ్ ఉంటుంది కదా హోంవర్క్ చేసేసుకోవడానికి. అందుకనేసి ఇక్కడైతే గారెలు అయితే చేసిస్తున్నాను. ఇంకా మేమైతే టీ తాగేసి మిగతా పనులు అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే నాకు లాస్ట్ మంత్ వెజిటేబుల్స్లో అంటే మార్చ్లో అయితే నాకు వెజిటేబుల్స్లో కొన్ని ఎక్కువ అమౌంటే సేవ్ చేసేసాను. ఎందుకంటే నేను ఈ మంత్లో చాలా తక్కువగా మార్కెట్కి వెళ్ళాను. ఒక వీక్ అయితే వెళ్ళలేదు. ఒక వీక్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను. ఈసారి అయితే కొంచెం ఎక్కువ అమౌంటే సేవ్ చేసేసాను. నాకు 2000 ఇస్తే 1400 వరకు నేను సేవ్ చేసేసాను. అంటే ఒకేసారి పోయాను కాబట్టి 1400 అయితే సేవ్ అయ్యాయి. ఈసారి అయితే ఈ అమౌంట్ అయితే చాలా ఎక్కువగా అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే నేను సేవ్ చేస్తున్నప్పటి నుండి ఎప్పుడైతే ఇంత ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేయలేదు. అందుకనేసి మీలో ఎవరైనా ఇట్లా అలవాటు చేసేసుకున్నారా? కొంచెం అమౌంట్ తీసి పక్కన పెట్టేసుకొని దానిని ఏదో ఒక దానికి యూజ్ చేయడము, అట్లా సేవింగ్ కూడా మనము చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అందుకనేసి చెప్తేస్తున్నాను.
వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.